నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు? వాణిశ్రీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాం. మీరు ప్రకృతి వ్యాలీ ఎప్పుడైనా వచ్చారా మేడం? 2021లో వచ్చాం మేడం. 21లో వచ్చారు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ లాగానే ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరుగుతుంది. మీరు అక్కడ తప్పకుండా రావాలి మేడం. అట్లా తప్పకుండా మేడం. అక్కడ చాలా అందాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే అక్కడ నేచర్ కనెక్ట్ అయ్యి ఉంటాము. ఆ జలపాతాల్లో అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే ఆ టెంట్లో మనం ఎంత చక్కగా అకామిడేషన్ ఎలా ఉంటుందో ఆ మంచుకి ఆ చలికి ఆస్వాదిస్తూ టెంట్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనికి రావాలి, విజిట్ చేయాలి. ఆ సంవత్సరం మేము వెళ్ళిన సంవత్సరం 108 మహిళలకని అవార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు పత్రిచార్ చేతులు మేడం చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఆ మహిళలు నేను ఒకదానిగా. ఎందుకంటే మనం నేచర్ కనెక్ట్ అయినప్పుడు మన భావాలు మారుతాయి. ప్రతి ఒక్కరూ రావాలి, వస్తే ఆ ప్రదేశం చూస్తే అప్పుడు ఏంటి అనేది కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారైనా ప్రకృతి వ్యాలీ మీ కుటుంబ పరివారంతో అందరూ వచ్చి చక్కగా రావాల్సిందిగా కోరుచున్నాం. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సార్ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. సారు స్టేజ్ పక్కన కూర్చున్నారు. మేడం స్వప్న మేడం మన టీవీ యాంకర్ గారు వస్తారు. సారు మేడం ఎదురుగుండానే ఉన్నారు. ఆ మేడం ద్వారా నేను స్వప్న గారి ద్వారా అక్కడ తీసుకోవడం జరిగింది ఆ అవార్డు. అది రాయి జగపతి రాజు చాలా రిసీవ్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రేమను చూపిస్తారు. అక్కడ పెట్టే ఫుడ్ కూడా ఫస్ట్ టైం ఏంటంటే అరిటాకుల్లో పెడతారు. నేచర్ కనెక్ట్ అరిటాకుల్లో మనం చిన్నప్పటి నుంచి సాంప్రదాయం ఉండేది. మళ్ళీ అక్కడ చూసాము. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ జాతవనంలో చూసాం. అరిటాకుల్లో తింటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మేడం అక్కడ అనేది. చాలా బాగుంది. సూపర్ మేడం, సూపర్. తప్పకుండా ప్రకృతి వ్యాలీలో మళ్ళీ కలుద్దాం మనము. చలో ప్రకృతి వ్యాలీ. చలో ప్రకృతి వ్యాలీ, చలో ప్రకృతి వ్యాలీ, చలో ప్రకృతి వ్యాలీ.